క్రీస్తునామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. వారితో సంబంధించిన వంశావళి లేని వాడైన మెల్కీషెదెకు అబ్రాహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. అబ్రాహాము చూసిరా, అబ్రాహాము మెల్కీషెదెకు క్రమం చొప్పున దశమభాగం ఇచ్చాడు. మరి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో చాలామంది చూసుకున్నట్లయితే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, ఎన్నో బాధ, దుఃఖము, కన్నీరు, మనోవేదన అవన్నీ ఉంటాయి. అయితే చూసుకున్నట్లయితే అబ్రహాం ఏం చేసాడు? మెల్కీషెదెకు దశమభాగం ఇచ్చాడు. అక్కడ తూరు అనే పట్టణం నుంచి కానానుకు వెళ్ళమంటే దేవుడు ఒక్క పిలుపుతోటే, మరి అప్పటి రోజులలో ట్రైన్లు లేవు, ఫ్లైట్లు లేవు, సైకిల్ లేవు, కార్లు లేవు, అయినా కానీ దేవుని పిలుపుకు లోబడి ఏం చేసిండు? దేవుని మాటకు లోబడి ముందుకు వెళ్ళాడు. దశమభాగం ఇచ్చిండు, ప్రార్థన చేసిండు. అబ్రహాం దేవుడు ఏమన్నాడు? నీ సంతానాన్ని ఇస్కరేలుల వలె చేసేదను. హూ ఇస్ అబ్రహాం? అబ్రహాం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్రిస్టియన్, జ్యూస్ అండ్ ముస్లిం. ఇంకా అన్ని జనంగా ఉన్నది. అబ్రహాము కెతూరాను వివాహం చేసుకున్నాను. ఎప్పుడు ఇస్సాకును బలి అర్పించిన తర్వాత అతడు కొండ ఎక్కి దిగిన తర్వాత మళ్ళొక ఆమెను వివాహం చేసుకుంటాడు, కెతూరా. అబ్రహాంకి ఎంతమంది భార్యలు? సారాయి, హాగర్, మళ్ళీ కెతూరా. అబ్రహాం చేసింది ఒకటే, ప్రార్థన, దశమభాగం ఇవ్వడం. ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం పనిచేసే స్థలంలో క్రీస్తవులు మీ వెలుగు ఇతరుల ప్రకాశింపనీయుడి అంటే మన దశమభాగం ఇవ్వాలి. మనం పనిచేసేది అన్ని జనాంగం, హిందువులే కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్కు కావచ్చు, బుద్ధిస్టే కావచ్చు, ఎవరే కావచ్చు. ఇంకా నా ఆత్మీయ జీవితంలో నేను దుబాయ్ అనే ప్రాంతంలో పనిచేసినప్పుడు అన్ని రకాల మతస్థుల దగ్గర పనిచేసిన. ఎక్కడ పనిచేసినా దశమభాగం ఇచ్చి వచ్చేవాడిని, ప్రార్థన చేసేవాడిని. అప్పుడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అంటే దేవుడు యథార్థవంతులను త్రోచివేయడు. నా ఎదుకు వచ్చేవాడిని ఏమాత్రం తోచాడు కదా. ఏ విధంగా వెళ్ళాలి? అబ్రహాం ఏ విధంగా వెళ్ళాడు? దశమభాగం ఇస్తూ ముందుకు వెళ్ళాడు. అతని సంతానాన్ని ఇస్రాయేలులో దీవించాడు. అదేవిధంగా మనం పనిచేసే స్థలంలో మన బాస్, మన యజమాని దగ్గర, కంపెనీ ఓనరే కానీ, యజమాని కానీ, ఎవరే కానీ అక్కడ దశమభాగం ఇచ్చేసినాం అనుకోండి, మన ఇంటికి కాడ 30 60 100 ఫలిస్తాం. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో దశమభాగం అనేది ఉండాలి. మరి క్రీస్తు ఏమన్నాడు? ఇప్పుడు మీకు ఇవ్వబడిన అణిచి కుదించి దిగజారినట్లు ఇవ్వబడను. మీరు ఏ కొలతతో ఇస్తారో అదే కొలతతో ఇస్తారు. మరి చిన్నప్పుడు నేను చూసేవాడిని, మాది వ్యవసాయదారు కుటుంబం, వడ్లు మొక్కలు పండించేవాళ్ళు. వాళ్ళు ఎలా అంటే సంచులలో ఇతర ప్రాంతానికి సప్లై చేసినప్పుడు ఆ సంచులు అణచి కుదించి దిగజారినట్టు 2-3 సార్లు ఎత్తేసి అందులో ఎక్కువగా పోసి ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా మనము ఇప్పుడు మనకి ఇవ్వబడినది కదా, మనం మనలో ఉన్న ప్రేమని ఇవ్వాలి. అలెగ్జాండర్ ఏం చేసాడు? అతనిలో ఉన్న కఠినత్వాన్ని ఇచ్చిండు. అలెగ్జాండర్ ఒక దేశానికి యుద్ధానికి పోతున్నాడంటే ఆ దేశము సర్వనాశనమే. ఎందుకంటే ప్రపంచాన్ని జయించాడు. అలెగ్జాండర్ ఎవరు? ప్రపంచాన్ని జయించాడు. మరి అలెగ్జాండర్ తనలో ఉన్న కఠినత్వాన్ని ఇస్తే అతడు ఏమైపోయాడు? అతని వంశావళి లేదు, అతని సంతానం లేదు, ఏం లేదు. కానీ క్రీస్తు ఏమి ఇచ్చాడు? తన ప్రేమనిచ్చాడు. మరి అబ్రహాం ఏం చేసిండు? దశమభాగం ఇచ్చాడు. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే ఏం చేయాలంటే మనం దశమభాగం అంటే మన పనిచేసే స్థలంలో, మీరు పనిచేసే స్థలం, మీ బాస్, యజమాని ఎవరే కావచ్చు. అబ్రహాం ఏం చేసిండు? పెరెజీలు, గెరాసేనీలు, అమ్మోరీలు, యోబూసీలు, రకరకాల అన్ని జనాలు అందరికంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతని పంటను ఆశీర్వదించాడు. ఇషాకు పంటను ఆశీర్వదించాడు. యాకోబును దీవించాడు. యాకోబు 12 మంది కుమారులు. చూసారా, అబ్రహాం ప్రార్థన దశమభాగంతో ఇంత ఇస్రాయేలు అనేది. కాబట్టి మన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో అయితే నేను ఎక్కడ పని చేసినా కానీ శద్రక్ అబేద్నెగో మోషే ఎలా ఉన్నారు? నెబుకద్నెజర్ ముంగట వాళ్ళు ఒకవైపు ముగ్గురు, వీళ్ళంతా ఒకవైపు. కానీ జీవగ్రంథంలో వాళ్ళ పేరు మాత్రమే ఉన్నాయి. శద్రక్, అబేద్నెగో, మోషేకు వాళ్ళ పేర్లు ఉన్నాయి. మరి మిగతా వాళ్ళ పేర్లు ఉన్నాయా? లేవు. కాబట్టి మనం ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఫలించాలంటే మనం చేసే పని స్థలంలో మనం ఎక్కడ పని చేసినా కానీ ఏం చేయాలి? దశమభాగం ఇవ్వాలి. వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కానీ. మళ్ళీ
పనిలో కూడా ఎక్కువ చేయాలి. యథార్థత, జోబ్ హానెస్టీ, పనిలో ఎక్కువ మన శ్రమను ఇస్తున్నాం అనుకోండి, అదొక వెలుగు. మన ప్రవర్తనతోటి క్రైస్తవులు మారుతారు. మా క్రైస్తవ జీవితంలో నేను హిందూగా ఉన్నప్పుడు భయంకరమైన పూజ చేసేవాడిని. అయితే వారంలో ఒక్కసారి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎంత యథార్థం అంటే ఒక సీతాకొక చిలుక వచ్చినట్టు వచ్చేవాళ్ళు. వాళ్ళ ప్రవర్తన చూసి అరే క్రైస్తవులు అంటే ఎంత మంచిగా మాట్లాడతారు, వాళ్ళకంటే తక్కువ వయస్సున్న వాళ్ళని గౌరవించి అన్నా అని క్రీస్తు స్వార్థ చెప్పేవాళ్ళు. వాళ్ళకంటే వాళ్ళ ముందర రోగులు, రకరకాల మంది, వృద్ధులు, తాగుబోతులు ఎంతమంది వచ్చినా వాళ్ళని ప్రేమతో ఆప్యాయతతో స్వీకరిస్తున్నారు. మదర్ తెరీసా మీ జీవిత చదివినప్పుడు నాన్ డీటెయిల్లో మాకు 6th క్లాస్ 7th క్లాస్ నుండే ఆమె జీవిత చరిత్ర ఇస్తే నోబెల్ ప్రైజ్ ఎలా వచ్చింది. ఆమె యుగోస్లేవియా దేశంలో చాలా పేద కుటుంబం నుంచి వచ్చి కలకత్తాలో విరిగిన హృదయంతో మిషనరీ ఆఫ్ చారిటీ అని ప్రారంభించింది. కాబట్టి ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఏం చేయాలంటే మనం దశమభావం ఇస్తూ మన ప్రేమను ఇచ్చినాం అనుకోండి, మన యుద్ధకు సంహార దూత అనేది రాదు. క్రీస్తు ఏమన్నాడు, దేవుడు ఏమన్నాడు, ఐగుప్తులు కలగజే ఏ రోగాన్ని మీకు కలగజేయ అన్నాడు. ఐగుప్తులో ఫరో సైన్యంకు చాలా తెగుళ్ళు వస్తాయి, తొలిచులు పిల్ల వదరు అని వదరు. కానీ ఇస్రాయేల్ జనాంగంకి ఏమైందా, ఏం కాలేదు. గొర్రెపిల్ల రక్తం ఉంటే సంహార దూత దాటిపోయింది. కాబట్టి మన దశమభావం ఇస్తూ ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని శ్రమలు రాని, అగ్ని లాంటి శ్రమలు రాని, దేవుడు తోడుగా ఉంటాడు. శత్రుఘ్న బెదను మోసకు తోడుగా తోడుగా ఉంటాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరి మోషను కూడా మోషన్ చేసిండు, ఐగుప్తు ధనాన్ని ఆశ్రయించకుండా ఆ నెమలికలు తోడు ఊపించుకుంటూ మాంసం ద్రాక్షరసం తినుకుంటూ హాయిగా రాజు కొడుకులాగా ఉండొచ్చు. కానీ అవన్నీ పక్కకెట్టి ఇశ్రాయేల్ జనాంగాన్ని అరణ్యంలో నడిపించాడు. అయినా కానీ అంత యథార్థంగా ఉన్నా కానీ మిరియాం చేస్తుంది, సనుక్కుంటుంది, ఆమె కుష్ఠరోగం వస్తుంది. ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం దూషించే వాళ్ళు ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు. ఫెయిల్యూర్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ సక్సెస్. మీరు ఏం చేసినా ఒక ఫెయిల్యూర్ అయింది అనుకోండి, అదే ఫౌండేషన్ ఫర్ సక్సెస్. ఎండమూరి వీరేంద్రనాథ్ ఉన్నాడు, విజయానికి 5 మెట్లు అనే బుక్ రాసాడు. అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బుక్, చాలా మంచి పుస్తకం. పాజిటివ్ థింకింగ్ బుక్లలో అతడు ఏం రాస్తాడంటే విజయానికి 5 మెట్లు. ఆ మొదటి మెట్టు ఏంటంటే ఫెయిల్యూర్. విజయానికి పునాది ఓటమి అనేది పునాది. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కానీ, ఒక 110 ఫ్లోర్ కానీ 163 ఫ్లోర్ వరల్డ్ టవర్ ఉంది కదా, దానికి పునాది ఏంటిది, చాలా లోతుగా ఉంటుంది పునాది. కాబట్టి మనకు జీవితంలో ముందుకెళ్ళాలంటే ఓటమిని ఎదుర్కొంటూ శ్రమలు సహిస్తూ ప్రేమను చూపుతూ ముందుకెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనము ముందుకెళ్ళగలుగుతాం. మరి క్రీస్తు ఏం పని చేసాడు, కార్పెంటర్ పని, వడ్రంగి పని చేసాడు. పరిశుద్ధ బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ, పేతురు అండి చేపలోటి వ్యక్తి, లూకా